నిర్గమకాండం 23వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ ఎదుట నుండి హివీలను, కనానీలను, హిత్తీలను వెళ్ళగొట్టును అనే మాటను మనము చూస్తాం. ఇక్కడ గమనించే మాట ఏమిటంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నీకు ముందుగా పెద్ద కందిరీగలను నేను పంపిస్తాను. అవేం చేస్తాయంటే, నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చు చోట ఉన్నటువంటి హివీలు, కనానీయులు, హిత్తీయులు అనేటువంటి వారిని వెళ్ళగొడతాయి. ఎవరిని వెళ్ళగొడతాయట? హిత్తీయులు, కనానీయులు, తర్వాత హివీలు అనేటువంటి వారిని వెళ్ళగొడతాయి. ఏం వెళ్ళగొడతాయి? కందిరీగలు వెళ్ళగొడతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పెద్ద కందిరీగలను, మన మహా అయితే ఒక చిన్నపాటి కందిరీగలను చూస్తుంటాం. అంటే కందిరీగల వలన ఏమిటి ప్రయోజనం అని అంటే, ఒకటి, అవి ప్రయోజనం ఏమిటి కందిరీగల వలన అని అంటే, కుడితేనేమో బాధ. అవి మకరందాన్ని సమకూర్చి ఏం చేస్తాయంటే తేనెను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఒక పని చూస్తేనేమో తీయటి తేనెను అవి సమకూర్చే పనిలో ఉంటే, మరి ఒక పని చూస్తేనేమో తేనె సంగతి ఏమో కానీ కుడితే మాత్రం బహు కఠినమైనటువంటి బాధ అనేది కలుగుతుంది. ఇది మనం గమనించాలి. అంటే కందిరీగలు అనేవి దేవుని యొక్క మాటను వినేవిగా కనబడతా ఉన్నాయి. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును చేసి దేవుడు అంతా కూడా మంచిగా ఉన్నది అని తాను అనుకొని, మనము గమనిస్తే ఆ మొదటి 2 అధ్యాయములలో సృష్టి యొక్క ఆరంభము, దేవుని యొక్క పనితనము కనబడతా ఉంది. దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏమనంటే, వీటంతటిని మీరు ఫలించి అభివృద్ధి చెంది ఏలుడి, అంటే ఏలండి అని దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా అప్పగించాడు. అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా, అంటే చిన్న పురుగే కావచ్చు, పక్షే కావచ్చు, ప్రతిదీ కూడా ఎవరి మాట వినాలి? ఒకటి, దేవుడి మాట వినాలి. రెండవది, మనుషుల మాట కూడా వినాలి. ఎందుకంటే మరి వాటి మీద ఏలికగా దేవుడు మనుషులను పెట్టాడు. దేవుడు స్వేచ్ఛాపరుడు. మనిషికి కూడా దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. అంతేగాని ఏ జీవికి కూడా స్వేచ్ఛనివ్వలేదు. అవి దేవుని ఏలుబడిలో, అలాగే మనుషుల ఏలుబడిలో ఉండవలసిందే. కానీ మనిషికి మాత్రం దేవుడు ఏమిచ్చాడంటే స్వేచ్ఛనిచ్చాడు. దేవుని యొక్క స్వాతంత్ర్యము అనే స్వాతంత్ర లక్షణాన్ని దేవుడు మానవ జాతికి ఇచ్చాడు. ఇది గమనించాలి. సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది, కానీ దేవుని యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యము పొందిన ఆ లక్షణాన్ని పొందినటువంటి మనిషి మాత్రం దేవుని మాట వినడం. ఏమంటాడు? నా ఇష్టం. ఏమంటాడు? నా ఇష్టం. సృష్టిలో ఉన్న ప్రతిదీ, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని మాట వినవలసిందే. కానీ ఆయన యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యము కలిగి ఉన్నటువంటి మనిషి మాత్రం, ఆ లక్షణము కలిగి ఉన్న మనిషి మాత్రం నా ఇష్టం అంటాడు. ఇక్కడే సమస్య ఏర్పడింది.
ఇప్పుడు కనాను దేశములో ఉన్న పాలు తేళ్లు ప్రవహించు దేశములో ఉన్నటువంటి ఈ హివీలు అనబట్టేటువంటి వాళ్ళు, హిత్తీలు అనబట్టేటువంటి వాళ్ళు, కనానీయులు అనబట్టేటువంటి వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి కందిరీగల చేత ఖాళీ చేయబడటం అవసరమైంది అనంటే, మరి వారు దేవునికి ఇష్టపూర్వకంగా లేరు. ఇది మనం గమనించాలి. దేవుడు ఏ స్వేచ్ఛను, ఏ స్వాతంత్రం ఇచ్చాడో దానిని ఉపయోగించుకుని వాళ్ళు ఏమంటున్నారంటే, మా ఇష్టం వచ్చినట్లుగా చేస్తాం, మా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. సృష్టికర్త నిన్ను అవసరమైతే నిన్ను మేమేం చేస్తామనంటే వదిలేస్తాం, మా ఇష్టం అది అన్నట్లుగా వారి యొక్క కార్యాచరణ ఉంది. దేవుని మరిచినటువంటి విధానము వారి మధ్య కనబడతా ఉంది. దేవుని యొక్క స్వాతంత్ర లక్షణాన్ని అనుభవిస్తూ, అయ్యా నీవు నాకు ఎంత స్వేచ్ఛ, ఎంత స్వాతంత్రం ఇచ్చావు కదా, కేవలము నేను నీ కొరకే పని చేయవలసి ఉంది అని అనవలసిన మనిషి కాస్త ఏమంటున్నాడంటే, ఆ స్వేచ్ఛను బట్టి నా ఇష్టం అంటున్నాడు, నాకు నచ్చింది చేస్తానంటున్నాడు, నాకు నచ్చింది చూస్తానంటున్నాడు, నాకు నచ్చింది తింటానంటున్నాడు, నాకు నచ్చినట్టుగా ఉంటాను, అడగటానికి నీవెవరివి అంటా ఉన్నాడు. అలాగున వారు దేవుని యందలి భయభక్తులు కలిగి లేరు గనుక, దేవుని యందలి భయము విశ్వాసము అనేది వాళ్ళు కోల్పోయారు గనుక, దేవుని యందు వణుకు అనేది వాళ్ళు కలిగి లేరు గనుక, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలతో, ఇదిగో మీకు ముందుగా నేను పెద్ద కందిరీగలను పంపిస్తాను, అవి హిత్తీలను, హివీలను, కనానీయులను వెళ్ళగొడతాయి. గమనించండి, మానవుడు స్వేచ్ఛ స్వాతంత్రంలో కలిగిన వాడుగా దేవుడు చూడాలనుకున్నాడు. ఆ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను బట్టి మనిషి బాగుపడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కానీ ఏ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడో దాన్ని బట్టి మనిషి చెడిపోవడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉన్నాడు. అంటే నేను చెడిపోతున్నానా అనేటువంటి ఆ అనుమానం అనేది లేకుండా, నేను బాగుగానే ఉన్నాను అన్నట్టుగానే ఏమవుతున్నాడంటే మనిషి పాపిగా మారిపోతా ఉన్నాడు, తన ఇష్టాన్ని ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తా ఉన్నాడు. అందువల్ల మనుష్యులు ఏలుబడి చేయవలసినటువంటి కందిరీగలు, మనుషులకు తమ యొక్క మధురమైన తేనెనివ్వవలసిన కందిరీగల చేత వారు బాధింపబడుతున్నట్లుగా మనం చూడాలి. అంటే మనిషిలోనికి వచ్చిన దోషం, మనిషిలోనికి వచ్చిన పాపము అనేది వేటి మీద అయితే మనల్ని దేవుడు ఏలికగా పెట్టాడో, వేటి మీద అయితే మనల్ని అధికారిగా దేవుడు పెట్టాడో, మనం ఏలవలసినవే మన మీద తిరగబడేటువంటి పరిస్థితి ఉందని మనం గమనించాలి. అంతకుముందు అంటే గత సంవత్సరాల్లో మనం చూస్తే చిన్న వైరస్, ఏంటది, కరోనా వైరస్, కంటికి కూడా కనబడినటువంటి చిన్నది, మైక్రోస్కోప్లో చూసినా కూడా చాలా చాలా అంటే చాలా చిన్న మరి వైరస్ ప్రపంచాన్ని వణికించింది, ప్రపంచమును వణికించింది. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఇక సొంత వారు లేదు, ఎవరు లేదు. ఇంకా చెప్పాలంటే తమ సొంత బంధువుల యొక్క శవములను కూడా తీసుకొని వచ్చి మరి దహనం చేయటానికో లేదా భూస్థాపన చేయటానికో కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు. ఈ సృష్టి అంతటి మీద మానవుని ఏలికగా పెడితే, ఈ మానవుడు తన యొక్క స్వేచ్ఛను భంగం చేసుకొని, స్వాతంత్రాన్ని భంగం చేసుకొని సృష్టి చేత బాధింపబడటానికి ఒక పాత్రుడిగా మారిపోతా ఉన్నాడు. దీన్ని గమనించాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, దేవుని యందలి భయము భక్తి లేకపోవటం వల్ల.
ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తనకున్నటువంటి తలాంతులను బట్టి, తనకున్న బలాన్ని బట్టో, తనకున్న ఆస్తిపాస్తులను బట్టో, తనకున్నటువంటి హోదాను బట్టో, తనకున్నటువంటి అంతస్తును బట్టో, తనకున్న టాలెంట్స్ ఏవైనా కావచ్చు, వాటన్నిటిని బట్టి కూడా అతిశయిస్తూ ఉంటాడు. అతిశయించేవాడు దేవునికి లోబడలేడు. గుర్తుపెట్టుకోండి. పౌలు గారు అంటున్నారు, మనము ఎవరైనా అతిశయించాలి? ప్రభువునందే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎక్కడ కూడా అతిశయం అనేది కనబడకూడదు. నీవు కలిగి ఉన్న ఏ తలాంతును బట్టి, పాడేవాడికి పాడనవాడంటే చులకన, బాగా ప్రార్థన చేసేవాడికి చేయలేనివాడంటే చులకన. అంటే వారు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? తాము కలిగి ఉన్న ప్రార్థన, తాము కలిగి ఉన్న స్వరము, తాము కలిగి ఉన్నటువంటి దానిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. నీవు పాడలేవు కదా, నువ్వు ప్రార్థన చేయలేవు కదా అంటే ఆ అతిశయం తమకున్న టాలెంట్ను బట్టి కలుగుతూ ఉంది. ఇది పాపం. నిన్ను బట్టి నువ్వు అతిశయించడానికి వీలు లేదు. ఎవరిని బట్టి అతిశయించాలంటే ప్రభువునందే అతిశయించాలి. ఇంతటి చక్కటి స్వరాన్ని ఇచ్చిన దేవునికే మహిమ అనాలి. ఇంతటి చక్కటి అద్భుతమైన వాక్య జ్ఞానం ఇచ్చిన దేవునికే మహిమ అనాలి. ఇంతటి గొప్ప ప్రార్థనా శక్తినిచ్చిన, ప్రార్థన నడిపింపునిచ్చిన దేవునికే స్తోత్రం అనాలి. అంతేగాని నీవు కలిగి ఉన్న ఏ టాలెంట్ను బట్టో, నీ ఆస్తిపాస్తులను బట్టో, నీ యొక్క బలగాన్ని బట్టో, నీ బంధుప్రియులను బట్టో నీవు అతిశయించడానికి వీలు లేదు. ఎవరైతే అతిశయిస్తారో వారు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండలేరు. ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండలేరో వారు అవసరమైతే సృష్టి చేత కూడా బాధింపబడతారు. కందిరేగల చేత. హివ్వీలంటే సామాన్యుల, హిత్తీలంటే సామాన్యుల, కనానీలంటే సామాన్యుల. మనం సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో 33వ వచనంలో చూస్తే వీరు వేగు చూడటానికి కొంతమందిని పంపించారు. దేవుడు చెప్పాడు కదా, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను, గోత్రమునకు ఒక్కరి చొప్పున వెళ్ళి దాన్ని వేగు చూచి రండి అని అంటే 12 గోత్రాలకు సంబంధించి 12 మందిని అన్నట్టుగా మరి పంపించారు. పంపిస్తే వేగు చూడటానికి వెళ్ళి వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్న వాతావరణం చూశారు, బాగుంది. అక్కడ ఉన్న పంటలు చూశారు, బాగుంది. అక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితులన్నీ చూశారు, వాతావరణం చూశారు, తర్వాత ఆ నీటి మరి ఫెసిలిటీ చూశారు, అలాగే అక్కడ ఉన్నటువంటి తోటలు చూశారు, అక్కడ ఉన్నటువంటి ఆ సంపద అంతా కూడా చూశారు. అంతా బాగుంది. కానీ అక్కడ మనుషులను చూస్తే భయం వేస్తుంది వీళ్ళకి. వాళ్ళు అంటున్నారు కదా, అక్కడ నెఫీలులు అనబడే అనాకు వంశపు వాళ్ళు ఉన్నారు. అనాకు వంశపు వారైనటువంటి నెఫీలులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంతతి ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆజానుబాహులు. వారి ఎదుట మేము ఎలాగున్నామంటే మిడతల వలె ఉన్నారు. ఎలాగున్నారు? మేము మిడతల వలె ఉన్నాము అని చెప్పి వారు భయపడేది కాక సమాజం అంతటిని కూడా భయపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఈ హివ్వీలు అనేవాళ్ళు, కనానీలు అనేవాళ్ళు, హిత్తీలు అనేవాళ్ళు, నెఫీలుల సంతతికి సంబంధించినటువంటి వారు ఎలాగున బలాఢ్యులుగా, ఇంకా చెప్పాలంటే బలత్కారులుగా, ఇంకా చెప్పాలంటే బలవంతులుగా ఉన్నారో వీరు ఇలాగున్నారనమాట. వారి ఎదుట వీరు చిన్న చిన్న మిడతల్లాగా ఉన్నారు. అంటే వారు అంతటి బలవంతులు, అంతటి శక్తివంతులు. అలాంటి బలవంతులు మరి పెద్ద కందిరేగల చేత వెళ్ళగొట్టబడటం ఏంటి అని అంటే, ఒక వ్యక్తిలోనికి పాపము ప్రవేశిస్తే ఒక చిన్న కరోనా వైరస్ లాంటిది కూడా అతన్ని వణికిస్తుంది. ఇంకా చెప్పాలంటే శరీరాన్ని హతమార్చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నారు? నీ శరీరమును ఆత్మను నశింప చేసేవానికి భయపడండి.
కనుక పాపము ఏమి చేస్తుందయ్యా అని అంటే, ఈ సృష్టి మన మీద తిరుగుబాటు చేయడానికి అవకాశం ఇస్తుంది. కనుక పాపము చాలా ప్రమాదం. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి పాపులుగా హీనులుగా మారిపోయి మా ఇష్టం అని అనుకుంటూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే వారు పాపము ఏలుబడిలో ఉన్నట్లు. అందుకే భక్తుడు అంటాడు కదా, దేవా పాపమును నన్ను ఏలనీయవద్దు, పాపమును నన్ను ఏలనీయకుము, పాపము నన్ను ఏలనీయవద్దు. పాపం ఎందుకు ఏలుబడి చేస్తుంది అని అంటే, తమకున్న తలాంతులను బట్టి దేవుని మహిమపరచవలసింది కానీ తమకున్న తలాంతులను బట్టి తాము అతిశయిస్తూ ఉంటే పాపం అనేది ఆ వ్యక్తుల మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. వాళ్ళు దేవునికి సరెండర్ కాలేరు, వారు దేవుని ఎదుట విధేయత చూపించలేరు. వారు అనుకుంటారు కదా, మా బలాన్ని బట్టి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి, మా తెలివితేటలను బట్టి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి, మాకున్నటువంటి హోదాను బట్టి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి అనుకుంటారే కానీ దేవుడు మాకు చూపిన కృప అని అనుకోలేరు. అందువల్ల చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పెద్ద కందిరీగల చేత మరి అలాంటి గొప్ప వంశపు వారు తరమబడటం ఏంటి అనంటే, దేవునికి వారు అవిధేయులుగా ఉన్నారు, దేవునికి వారు విధేయత కలిగిన వారుగా లేరు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వారు లేరు అని మనం అందరం చేసుకోవాలి. బాగుగా మనము గుర్తిరగాలి. దేవునికి వారు భయము, దేవుని ఎదుట వారు భయము, దేవుని ఎదుట వారు భక్తి కలిగిన వారుగా లేరు, విచ్చలవిడి జీవితాన్ని కలిగిన వారుగా ఉన్నారు, తమ ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి వారిగా ఉన్నారు, దేవుని చిత్తాన్ని వెతకకుండా సృష్టికర్తను పూజించకుండా మరి వేటినో పూజించేటువంటి వారిగా ఉన్నారు. నిజ దేవుణ్ణి ఆరాధించకుండా తమ ఇష్టానుసారమైనటువంటి ఆ మనస్సును బట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి వారిగా ఉన్నారు. అందుకని ఈ ఇజ్రాయేల్ ప్రజలైతే వేగు చూచడానికి వెళ్ళిన వాళ్ళు వారిని చూసి భయపడితే, అంటే అంతటి బలవంతులు, అంతటి ఆజానుబాహులు, అంతటి గొప్పవారు అని వీరు భయపడితే, వారిని వెళ్ళగొట్టడానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనం ఏంటంటే పెద్ద కందిరీగలు. అర్థమవుతుందా? కందిరీగలు అంతటి ఆజానుబాహులను వెళ్ళగొట్టే ఇజ్రాయేల్ ప్రజలైతే భయపడి వణికారు. అమ్మో, వారితో అక్కడంతా కూడా బాగానే ఉంది, అంతా ప్రశాంతంగా ఉంది, దేవుడు చెప్పినట్లుగానే పాలు తెన్నులు ప్రవహించే దేశమే అది, కానీ అక్కడ ఉన్న వారితో మనం జయించడం కష్టం అన్నారు. అక్కడ ఉన్న వారిని జయించడం కష్టం. కానీ అక్కడ ఉన్న వారినే మరి దేవుడు ఎంత పెద్ద బలవంతులైనా దేవునికి విరోధముగా వారు నడవగలిగితే, వారు నడుస్తుంటే, దేవునికి వారు విరోధముగా ప్రవర్తన కలిగి ఉంటే, చిన్న వాటితో కూడా వారిని దేవుడు వెళ్ళగొట్టగలడు. కాబట్టి నేను మీకు ముందుగా పెద్ద కందిరీగలను పంపిస్తాను, అక్కడ ఉన్నటువంటి హివీలు, హిత్తీలు, కనానీలు అనబడే వారిని అవి వెళ్ళగొట్టును. కనుక పాపము అనేది ఏం చేస్తున్నారంటే మనల్ని సృష్టిలో ఉన్న చిన్న జీవికి కూడా వణికే విధంగా చేసేస్తుంది. కనుక గమనించాలి, పాపం అనేది బహు భయంకరం. కనుక దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిగా మనం చూసుకోవాలి. మన అతిశయ కారణం మనకున్న ఏ టాలెంట్ను బట్టి కూడా ఉండకూడదు, కేవలము ప్రభువును బట్టే ఉండాలి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి, కానీ వారికి ఉన్న స్థితిగతులను బట్టి అతిశయించకూడదు. ఒకవేళ అతిశయిస్తే గనక దేవుడు మరి వీరికి కందిరీగలతో బుద్ధి చెప్పినట్లుగా మనకు కూడా ఏదో ఒక దాని చేత మరి బుద్ధి అనేది నేర్పుతారు, గుర్తుపెట్టుకోవాలి. కనుక నా ఇష్టం ఏంటంటే, నా ఇల్లు, నేను ఇష్టం వచ్చింది చేస్తాను, ఇష్టం వచ్చింది చూస్తాను, ఇష్టం వచ్చింది నా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తానంటే కుదిరే పని కాదు ఇది. దేవుడు చూస్తాడు. ఈ హివీలను, హిత్తీలను, కనానీలను కూడా ఎన్నో సంవత్సరాలు చూశాడు, మార్పు రాలా. ఎన్నో సంవత్సరాలు చూశాడు, మార్పు రాలా. సృష్టికర్త వైపు తిరగల. దేవుడు చెప్తున్నాడు కదా, ఎవడో దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా యందు వణుకుచుండునో నేను వారినే దృష్టించుచున్నాను అన్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క కనుదృష్టి నీ మీద పడాలంటే
నువ్వు దీనుడువుగా ఉండాలి. ఆయన ఎదుట నీవు వణుకు అనంటే భయము కలిగి ఉండాలి. అప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ప్రసారం అవుతుంది. వీరికి వణుకు కాదు కదా, మరేమి లేదు. అందువల్ల దేవుడు చూచి చూచి అవకాశాల మీద అవకాశాలు ఇచ్చి ఇచ్చి చివరికి వీరిని వెళ్ళగొట్టడానికి ఏర్పాటు చేసిన సాధనాలు ఏంటంటే కందిరీగలు. కందిరీగల చేత ఒక్కడ కాదు, ఒక సమూహం, హివీలు అనేటువంటి సమూహం, హిత్తీలు అనేటువంటి సమూహం, కనానీయులు అనేటువంటి ఒక సమూహాన్ని వెళ్ళగొట్టడం అంటే కందిరీగలతో. మరి ఎన్ని కందిరీగలు రావాలి అక్కడికి? మీ అందరికి అర్థమవుతుందండి? కందిరీగ అంటే పెద్ద కందిరీగ అంటే మహా అయితే మన అంత ఉంటుందా? మనిషి అంత ఉండిద్దా? ఉండదు. కందిరీగలు అంటే సామాన్యంగా ఉండేటువంటి కందిరీగల కంటే ఇంకా కొంచెం పెద్దవి, గమనించాలి. మరి అలాంటి కందిరీగల చేత ఇంతమంది జనాంగాన్ని వెళ్ళగొట్టడం ఏంటి అంటే అదే మీకు అర్థం కావాలి. ఒక్క పాపము అనేది ఎంతటి చిన్నదానిని చూసినా కూడా భయము పుట్టే విధంగా చేస్తుంది. ఆ పాపం అంత భయంకరమైంది, మనల్ని ఉరిలో పడేస్తుంది. కనుక మనం బహు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఉంటున్నాం కదా, ఈ లోకంలో ఉంటున్నాం కదా, వారిని బట్టి వీరిని బట్టి మనం ఏం చేసుకోకూడదంటే పాపము జోలికి వెళ్ళకూడదు, దానికి మనల్ని మనం అప్పగించుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏముందులే ఇవన్నీ ఇట్లాగే ఉంటాయిలే, పాస్టర్ గారు ఇట్లా చెప్తారు, లేకపోతే వాక్యం ఇలాగే అనుకోకూడదు. చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. అదేం చేస్తుందయ్యా అనంటే నిన్ను చిన్న వాటి చేత కూడా బెదిరించే విధంగా, చిన్న దానికి కూడా నీకు వణికి పుట్టించేదిగా ఆ పాపం నిన్ను భయపెడుతుందన్నమాట. ఇంకా భయపడటమే కాదు, ఆ శిక్షకు పాత్రుడిగా చేస్తూ ఉంది పాపం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఈ పాప భారం అంతా కూడా తొలగించడానికని మనం గమనించి, ఏ పాపమునకు నీకు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి ఏ పాపమునకు లోను కాకుండా మరి దేవుని వైపు చూసేటువంటి ఆ అంతస్తు కలిగి ఉన్నాం, పరిశుద్ధతను కలిగి ఉండేటువంటి అంతస్తును కలిగి ఉన్నాం. అయ్యా, నేను మరి దీని జోలికి వెళ్ళకుండగా ఇదిగో ఆ పాపము అనబడి ఆ భయంకరమైన దాన్ని నాకు దూరముగా వెళ్ళగొట్టు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని, గమనిస్తే పాపాన్ని జయించడం మరి నీ వల్ల నా వల్ల కాకపోవచ్చు, కానీ దేవుని శక్తి సామర్థ్యాలకు వల్ల అవుతుంది. అయితే మనం చేయవలసిన ఏంటి? భక్తులను అడిగినట్లుగానే పాపమును నన్ను ఏలనీయకుము అన్నట్టుగానే దేవుని ఎదుట మనము సరెండర్ అయితే ఎంత ఎత్తైన శోధనైనా, ఎంత ఎత్తైన పాపపు గోడైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే సునాయాసంగా ఇక్కడ కందిరేగల చేత వారిని తరిమి కొట్టినట్లుగా ఆ పాపపు శోధన, సైతాను శోధన అంతటిని కూడా ఏం చేస్తాడు? దేవుడు వెళ్ళగొట్టేస్తాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. కనుక ఆయన మాట విని ఆయనకు లోబడుతూ పాపమును జయించిన మరి యేసు వలె ఆ జయము మనమందరము కూడా పొందుకుందుము గాక.